మనవరు మన వార్తలు చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో నియోజకవర్గంలోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 4 మెగా జాబ్ మేళాలు, 7 మినీ మెగా జాబ్ మేళాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 1200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాబ్ మేళాకు సహకరిస్తున్న కంపెనీల ప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులే ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే అదే కావాలమ్మా. ఉన్నారని మేము ఊరికే ఉపన్యాసాలు చేసి పోయి రాజకీయ వేదిక కాదు ఇది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే మా గూడూరు నియోజకవర్గం, గూడూరే కాదు ఈ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో నిరుద్యోగులు వచ్చారు. మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు యువగలంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చెప్పిన మాటను కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఓ ఎమ్మెల్యే చేసిన పనులకు పోలీసులు బలవుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలంటూ వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేశారు. ఘటన జరగగానే పోలీసులు కేసు నమోదు చేసి ఉంటే ఇంతటి అఘాయిత్యం జరిగేది కాదన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆపబట్టే మహిళకు అన్యాయం జరిగిందన్నారు. ప్రశ్నించినందుకు తనపై పరువు నష్టం దావా వేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేలు చెప్పినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకోకుండా నిజమైన స్పష్టమైన కేసుల్లో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇరుక్కుపోతారని తాజా ఉదాహరణ సత్యనారాయణ గారిని వీఆర్కు పంపడం అనే విషయాన్ని గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలియచేస్తూ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఇవాళ 2వ సంఘటన జరగడానికి కారణం స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఇంటర్ఫీరెన్స్ వల్ల, రాజీ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఆ సంఘటన జరిగిందనడంలో ఏ విధమైనటువంటి అనుమానము నాకు లేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని పేర్కొంటూ యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి కళ్యాణదుర్గం పేరును నిలబెట్టాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ నిర్ధారణ ఉచిత బస్సును జెండా ఊపి ప్రారంభించారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అనంతరం మాట్లాడిన ఆయన ఒంగోలు కిమ్స్, బాపట్ల రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను బాపట్ల జిల్లాలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అనేక అవయవాల ద్వారా క్యాన్సర్ వ్యాధి సోకుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యల్లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధి ఉన్నవారు మొదట్లోనే ఈ వ్యాధికి తగిన చికిత్స తీసుకుంటే క్యాన్సర్ మహమ్మారి నుండి బయటకు రావచ్చని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ రోజుకి భారతదేశంలో ఎస్పెషలీ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇవి చాలా పెరుగుతూ ఉంది. ఇది పెరగడం ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ జెనెటిక్ పూల్లోనే ఇది ఉంది. కాబట్టి ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏమైనా తేడాలు కనపడితే, ఎక్కడైనా స్వెల్లింగ్ కానీ, నాడ్యూల్స్, ట్యూమర్స్ లాగా గడ్డలాగా ఉంటే దాన్ని వెంటనే డాక్టర్ని చూపించి వాళ్ళు డీటెయిల్గా ఒక స్క్రీనింగ్ చేస్తారు.
నెల్లూరు జిల్లా కోటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కోటలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కూల్ ని ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అక్కడ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను వాకాడు, చిల్లకూరు గురుకులాలకు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక దళిత సంఘాల నాయకులతో కలిసి నిరసనకు దిగారు. ఎంతో మంది దళిత విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకులాన్ని ఉన్నపలంగా తొలగించడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయకుండా గురుకులాన్ని ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. ఈ సమస్యను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకులాన్ని తరలించే ప్రక్రియ విరమించకపోతే గురుకులం ఎదుట దీక్ష చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. ఈ స్కూల్కి వస్తే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తరిమేశారు. మాకు ఏదైనా మీటింగ్ పెట్టి ఈ విధంగా జరుగుతుంది అని ఏం చేయలేదు. ఎందుకు ఎత్తేస్తారు? ఈ స్కూల్ ఎత్తేయడం కాదు, ఇంకా 2-3 స్కూల్ కొట్టినా కూడా మా దళితులు చదువుకునే దానికి అవకాశం ఇవ్వాలి. ఈ స్కూల్ ఎత్తేసే దానికి అవకాశమే లేదు అసలు. మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎన్ని రోజులకైనా సరే, నెల రోజులైనా సరే మీకు ఇక్కడే ఉండి నిరాహార దీక్ష చేసైనా మేము పోరాడతాం. ఎత్తేస్తే మాత్రం మేము ఆత్మహత్య చేసుకునే దానికైనా మరి వెనకాడ చెప్తున్నాం. ఎందుకంటే ఈ స్కూల్ మాకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోవాలంటే 20,000-30,000 మేము ఫీజు కట్టలేకపోతున్నాం. తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వరుణ జపం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ సిఎస్ లక్ష్మీ నరసింహన్ నేతృత్వంలో ఆలయ అర్చకులు రంగరాజన్, వేద పండితులు ఈ వైదిక అనుష్ఠానాన్ని నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు గండిపేట జలాశయంలో నిలబడి ఈ పవిత్ర వైదిక క్రతువును చేపట్టారు. చిలుకూరు బాలాజీ స్వామివారి దివ్య అనుగ్రహంతో వరుణదేవుడు, ఇంద్రదేవుడు ప్రసన్నులై సమృద్ధిగా వర్షాలు కురిపించాలని పండితులు వరుణ జప మంత్రాలను సాంప్రదాయబద్ధంగా 108 సార్లు పారాయణం చేశారు. ఈ జపం ద్వారా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలకు పునరుజ్జీవం కలగాలని, రైతాంగం, సమాజం క్షేమంగా ఉండాలని వేద మంత్రోచ్చారణలతో దైవాన్ని ప్రార్థించారు. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు సిపి గౌసాలం. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్తో పాటుగా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపి మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు హెల్మెట్ల పంపిణీతో పాటు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, నేరాల పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైందని, ఒక్క సీసీ కెమెరా 10 మంది సిబ్బందితో సమానమని పేర్కొన్నారు. జిల్లాలో 700 సీసీ కెమెరాలు అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కరీంనగర్ సిపి గౌసాలం అన్నారు. లిందగుంట గ్రామ పంచాయత్ ఆఫీస్లో 10 CCTV కెమెరాస్ కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది విత్ ద ఇనిషియేటివ్ ఇక్కడ సర్పంచ్ గారు. CCTV ఇన్స్టాలేషన్ మేము ఫోకస్ చేస్తున్నాము. రెస్పెక్టెడ్ DGP సరే ప్రయారిటీ ఇనిషియేటివ్ ఇది. CCTV గురించి అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ ఉంది మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఒక CCTV కెమెరా ఈజ్ ఈక్వల్ టు 10 పోలీస్ స్టేషన్ ఇట్లా మేము అంటాము. మనకి ఎప్పుడైనా క్రైమ్ జరిగితే దీనికి ప్రివెంట్ చేయడానికి కూడా మంచి డెటరెన్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా క్రైమ్ జరిగితే అని యాక్సిడెంట్ జరిగితే అది డిటెక్ట్ చేయడానికి కూడా CCTVలో క్యాప్చర్ అవుతుంది. ములుగు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలం ఇసుకవాగు వద్ద నిర్మించిన డైవర్షన్ రహదారి పూర్తిగా కోతకు గురైంది. దీంతో తెలంగాణలోని 26 మారుమూల గ్రామాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. డైవర్షన్ రహదారి కోతకు గురి కావడంతో అత్యవసర పనులపై రాకపోకలు సాగించే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఈ ఘటనపైన సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరగకుండా రహదారిని మూసివేశారు. తక్షణమే డైవర్షన్ రోడ్ను మరమ్మతు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని, శాశ్వత ప్రాతిపదికన వంతెన పనులను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. ములకలపల్లి మండలంలో మంత్రి తుమ్మల పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మంత్రి రాకముందే స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ చిరిగిపోయి దర్శనమిచ్చాయి. దీంతో గాలి దుమారం వల్ల ఫ్లెక్సీలు చిరిగాయా, లేకపోతే ఎవరైనా కావాలని చించేశారా అని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తమ అభిమాన నాయకుడి ఫ్లెక్సీలు చిరిగిపోయి ఉండడంతో వెంటనే కొందరు కొత్త ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఏర్పాటు చేశారు.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా వరుణ జపం వరుణ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వేద మంత్రోచ్చారణల మధ్య వరుణ జపం వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే రాజకీయ బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యార్థులకు సావుకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతున్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ప్రభుత్వం కట్టించాలని జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం పోలీసులతో అతి ఉత్సాహంగా నిరసనకారులని, విద్యార్థులని, సీనియర్ సిటిజన్లని, యువకులని అనేక మందిని అరెస్టు చేసి లాఠీ చార్జీలు కొట్టేసి విపరీతంగా కొట్టిందాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి పలు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కేపల్లి గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అక్కేపల్లి శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఈ దారి గుండా ప్రయాణించే ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన వాగును దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రమాదపు అంచున పలువురు వాహనదారులు, గ్రామ ప్రజలు వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు ప్రమాదాల బారి పడకుండా వాగు వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మంజు థియేటర్ సమీపంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ చేశారు దొంగలు. దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లిన నరేందర్ అనే వ్యక్తి ఇంట్లో దూరిన దొంగలు 5 తులాల బంగారం, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. 80,000 రూపాయల నగదుతో పాటుగా 5 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్స్ ఎత్తుకెళ్లారు. దర్శనం ముగించుకుని ఇంటికి వచ్చిన నరేందర్ ఇంటి తాళాలు పగలకొట్టి ఉండడంతో షాక్కు గురయ్యారు. ఈ ఘటనపై స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో మొరం మాఫియా రెచ్చిపోతోంది. కొండలను పిండి చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తూ తరలిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇటీవల బైన్సా పట్టణ సమీపంలో గోశాల భూమిలో సైతం మట్టి తవ్వకాలు చేయడంతో హిందూ కమిటీలు, గోశాల కమిటీలు అడ్డుకొని ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం మాత్రం శూన్యమేనన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వల్ల లక్షల మంది దస్తావేజు లేఖర్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. సామాన్య ప్రజల ఆస్తుల డేటా ప్రైవేటు పరమవుతుందని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉంటుందని ప్రభుత్వం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో పాత పద్ధతినే దస్తావేజు లేఖల ద్వారా కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క వ్యవస్థను తొలగించినట్లయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 150,000 మంది చాలా ఇబ్బంది పడతారు. అదేగాక ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ప్రజలకు ఎన్నో నష్టాలు, ఇబ్బందులు జరుగుతాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థను దస్తావేజు లేఖల ద్వారానే కొనసాగించాలని. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నా కొత్తగూడెం బస్టాండ్ పరిస్థితి మాత్రం రోజు రోజుకు అధ్వానంగా మారుతోందని విమర్శించారు బీజేపీ నాయకులు. కొత్తగూడెం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మళ్ళీ ఫైనాన్స్ ఇచ్చే మినిస్టర్ బట్టి గారు కూడా మన ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. మరి ఈ ఖమ్మం జిల్లా బస్ స్టాండ్ ఎట్లుంది, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్ స్టాండ్ ఎట్లుంది? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు పైన అయింది. కనీసం కొత్తగూడెం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.